హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే అందరికీ ఎంతగానో ఉపయోగపడిన కొన్ని మంచి వంటింటి చిట్కాలను అయితే షేర్ చేస్తున్నానండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూద్దాం. టీ పౌడర్పై ఉల్లిపాయ వేసి చూడండి, మీరే షాక్ అవుతారు. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి 1 స్పూన్ టీ పౌడర్, అందులోనే 1 ఆనియన్ కట్ చేసి వేసుకోండి. కలబంద ఒకటి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇది ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకుని ఇందులో మీరు యూజ్ చేసే షాంపూని కలిపేసి తలకు స్నానం చేసుకున్నారు అంటే చుట్టూ సమస్యతో పాటు హెయిర్ ఫాల్ కూడా బాగా తగ్గుతుంది. హెయిర్ అనేది చాలా సిల్కీగా షైనింగ్గా ఉంటుందండి. కండిషనర్ కూడా పెట్టవలసిన అవసరం లేదు. అంతగా మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. వారానికి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. నచ్చితే కనుక ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం. తులసి మొక్క గుబురుగా పెరగాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. ఒక బౌల్లో కొద్దిగా వాటర్ వేసుకుని ఒక చిన్న బెల్లం ముక్కను వేసి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత 2 నుంచి 3 కర్పూరం బిళ్ళలు కలిపేసి వారానికి ఒకసారి తులసి మొక్కకి ఈ వాటర్ని వేశారంటే తులసి మొక్కకి మంచి ఫర్టిలైజర్ అనేది దొరుకుతుంది. తులసి మొక్క కూడా చాలా గుబురుగా పెరుగుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మోకాలు నొప్పులు అయితే ఇప్పుడు వస్తున్నాయి కదా, దానికోసం ఒక చిన్న పేస్ట్ని ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా ఫాస్ట్గా మనకి రిలీఫ్ అనేది ఇస్తుంది. దానికోసం 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కొబ్బరి నూనె, 1 హారతి కర్పూరాన్ని ఇలాగా పొడిలా చేసి వేసుకొని స్టవ్ పైన పెట్టి 1 నిమిషం దీన్ని వేడి చేసుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడైతే మోకాలు నొప్పికి కానీ నడుము నొప్పికి కానీ ఏ పెయిన్స్కి అయినా సరే అప్లై చేశారంటే వెంటనే రిలీఫ్ అనేది ఇస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అయితే చూద్దాము. కండిషనర్ పెట్టే అవసరం లేకుండా మన హెయిర్ అనేది చాలా సిల్కీగా ఒత్తుగా పెరగాలంటే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. 1 స్పూన్ టీ పౌడర్, మీరు యూస్ చేసే షాంపూ, 1 స్పూన్ మెంతులు, 1 రెబ్బ కరివేపాకులు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ బియ్యం వేసుకొని 1 గ్లాస్ వాటర్ వేయాలి. ఇలా వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ పైన పెట్టి 2 నిమిషాలు అయితే మరిగించాలి, ఇలా పొంగొచ్చే వరకు. తర్వాత ఫిల్టర్ చేసుకొని మనం హెడ్ బాత్ కనుక చేసుకున్నాము అంటే హెయిర్ అనేది కండిషనర్ పెట్టినట్టే చాలా సిల్కీగా ఉంటుంది. హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుందండి. నచ్చితే కనుక ట్రై చేయండి. ఈ టిప్స్ అన్నీ నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.